ఇప్పటికే మన ఇక జిల్లాలలో నేను మంత్రి అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను మంత్రి కాగానే ఈ యొక్క రామప్పకి సంబంధించినటువంటి యునెస్కో జరిగినటువంటి ఓటింగ్లో మనం ఓడిపోయాము ఫస్ట్ రౌండ్లో. నేను మంత్రి కాగానే వెంటనే ప్రధానమంత్రి గారి దృష్టికి వాళ్ళందరితోటి ప్రధానమంత్రి ఆఫీసు మాట్లాడి మళ్ళీ ఎవరైతే రామప్ప దేవాలయానికి సంబంధించి రుద్రేశ్వర దేవాలయం అవుతున్నదో దానికి వ్యతిరేకించినటువంటి దేశాలతోటే మళ్ళీ మనకు అనుకూలంగా మళ్ళీ అప్పీల్ రీఅప్పీల్ కోర్టులో ఓడిపోతే ఎట్టయితే రీఅప్పీల్ చేసుకుంటామో హైకోర్టుకు అప్పర్ కోర్టుకు ఆ రకంగా మనం అప్పర్ కోర్టుకు అప్పీల్ చేసుకొని జరిగినటువంటి సెకండ్ టైం పోలింగ్లో మనము మెజార్టీ వచ్చి యునెస్కో గుర్తింపు రావడంలో ప్రయత్నం చేసిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. మరి 60 కోట్ల రూపాయలు 62 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కు. దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ 62 కోట్లతో ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల కోసము అద్భుతంగా మరి డిపిఆర్ చేసి ఈరోజు అక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి. రేపు స్వయంగా నేను చూడడానికి కూడా ఆ పనులు పర్యవేక్షణ చూడడానికి కూడా వెళ్తా ఉన్నాను. అది కాకుండా మా యొక్క దేవాలయ పరిధిలో ఉన్నటువంటి రామప్ప దేవాలయ పరిధిలో ఉన్నటువంటి మరి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరొక 6 కోట్ల రూపాయలతోటి అక్కడ దేవాలయాన్ని కూడా ఎక్కడైతే దెబ్బతిన్నదో దాన్ని కూడా మళ్ళీ రిపేరింగ్ చేయడం ఇతరత్ర కూడా కార్యక్రమాలు కూడా ఆ యొక్క రామప్ప దేవాలయాన్ని కూడా చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఇప్పటికే చార్మినార్ కూడా ఫసాడ్ లైటింగ్ కింద డెవలపింగ్ చేశాము. గోల్కొండ ఫసాడ్ లైటింగ్ కింద డెవలప్మెంట్ చేశాము. గోల్కొండలో లైట్ అండ్ సౌండ్ షో అద్భుతమైనటువంటి గోల్కొండ చరిత్ర అంతా కూడా గోల్కొండ కట్ట నుంచి మొదలు పెడితే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు దండయాత్ర చేశారు, ఏ రకంగా గోల్కొండ చరిత్ర ఉంది, దానికి సంబంధించినటువంటి భక్త రామదాస్ చరిత్ర ఏంది, తానేశ్వర చరిత్ర ఏంది అన్నీ కూడా పొందుపరిచే విధంగా అద్భుతంగా లైట్ అండ్ సౌండ్ షో చేశాము. అది చాలా మంచిగా ఈరోజు పర్యాటకులను ఆకర్షిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనయేస్తున్నాను. రేపు మరి శివపార్వతి కళ్యాణంతో ఆ యొక్క మంటపం పూర్తిగా శివరాత్రి రోజు మంచి రోజు కాబట్టి అది కూడా ఈరోజు కలిసి వస్తుందని రేపు పెట్టుకున్నాం. రేపు దాన్ని పూర్తిగా ఆ శివపార్వతి కళ్యాణంతో పూర్తిగా అది దేవాలయానికి భక్తులకు డెడికేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రకటించారో ఆ యొక్క సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయము సుమారు 900 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. దానికి సంబంధించి ఇంకా కొంత ల్యాండు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చేయగానే దానికి సంబంధించి టెండరు డిపిఆర్ చేసుకొని టెండర్ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అంతవరకు ఆగకుండా తాత్కాలికమైనటువంటి భవనంలో అక్కడే ములుగులోనే ఈ విద్యా సంవత్సరం నుంచే మరి ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించాలని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశించాడు. కూడా చెప్పాను, వాళ్ళు చేయలేకపోయారు. కనీసం మీరైనా తప్పకుండా ఈ పోర్టు ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది ఎవరిది కాదు, మనది. ఇది మన కాకతీయుల రాజ్యానికి ప్రతీక అయినటువంటి ఈ పోర్టును పూర్తి స్థాయిలో కబ్జాలు గురి కాకుండా ఒక గజం భూమి కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడాలి. ఎవరైతే పేదవాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళకు మనం ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, తప్పులేదు. వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఇచ్చైనా సరే ఇది ప్రొటెక్ట్ చేయాలి. భవిష్యత్తులో దీన్ని మరింతగా అందంగా చరిత్రాత్మకంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ప్రభుత్వాందే కాదు, ప్రజల మీద కూడా ఉన్నది. కాబట్టి అటువంటి ప్రాంతాన్ని ఎక్కడ కూడా కబ్జా కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.